హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. 2016 టెట్ సాల్వ్డ్ పేపర్. కర్కట రేఖ మీదకు సూర్యుడు ఈ రోజున వస్తాడు. ఆన్సర్ 1 జూన్ 21. నైలు నది దీని గుండా ప్రవహిస్తుంది. ఆన్సర్ 4 సహారా ఎడారి. ఆండీస్ ప్రాంతంలో వీచే ప్రాంతీయ చల్లగాలులను ఇలా పిలుస్తారు. ఆన్సర్ 3 ప్యూనా. క్లైమోగ్రాఫ్లు పటంలో వీటిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ 3 శీతోష్ణ స్థితి. శివాలిక్ శ్రేణిని అస్సాంలో ఇలా పిలుస్తారు. ఆన్సర్ 2 కచార్ కొండలు. సెరామిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే ముడిసరుకు. ఆన్సర్ 1 ఫెల్డ్ స్పార్. బౌద్ధ స్తూప గుమ్మటాలను దీనికి ప్రతీకగా భావిస్తారు. ఆన్సర్ 1 విశ్వం. వాతావరణంలో అదృశ్యంగా ఉండే నీటి ఆవిరిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ 3 ఆర్ద్రత. నైలు నది ఈ సరస్సు నుంచి పుట్టింది. ఆన్సర్ 4 విక్టోరియా సరస్సు. చోళ రాజ్యాన్ని ఈ విధంగా విభజించారు. ఆన్సర్ 3 మండలాలు, వలనాడులు, నాడులు. హైదరాబాద్ రాష్ట్రంలో అసఫ్ జాహీ వంశపాలనను స్థాపించిన వారు. ఆన్సర్ 1 నిజాం ఉల్ ముల్క్. సుల్తానుల సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారి పద్ధతులను పాటించి నిర్మించిన కట్టడం. ఆన్సర్ 3 పద్మమహల్. గ్రీకు పదమైన టెక్టాన్ అనగా. ఆన్సర్ 2 వడ్రంగి. రబ్బరు పంటకు కావలసిన ఉష్ణోగ్రతలు. ఆన్సర్ 3 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ. ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా ఏర్పడిన సంవత్సరం. ఆన్సర్ 4 1871. అరబ్బులు భారతదేశానికి ఈ సముద్రం మీదుగా ఉండే వ్యాపార మార్గాన్ని మూసివేశారు. ఆన్సర్ 1 మధ్యధరా సముద్రం. తెలంగాణ రాష్ట్రానికి గల లోక్సభ నియోజకవర్గాలు. ఆన్సర్ 4 17. హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రిని ఇలా పిలిచేవారు. ఆన్సర్ 1 దివాన్. కాకస్ పర్వతాలు ఈ 2 సముద్రాల మధ్య ఉన్నాయి. ఆన్సర్ 1 కాస్పియన్ సముద్రం మరియు నల్ల సముద్రం. అముక్త మాల్యద అను గ్రంథాన్ని వ్రాసినవారు. ఆన్సర్ 4 కృష్ణదేవరాయలు. బోనాలు ఊరేగింపులో నాట్యం చేస్తూ తోడు వెళ్ళే మగవారిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ 4 పోతురాజులు. సిమ్లా సముద్ర మట్టం నుండి డాష్ మీటర్ల ఎత్తులో ఉన్నది. ఆన్సర్ 3 2200 మీటర్లు. ఉత్తర అలస్కా నుండి గ్రీన్లాండ్ వరకు ఉండే ఎస్కిమోలు మాట్లాడే ప్రధాన భాష. ఆన్సర్ 1 ఇన్యూపిక్. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య. ఆన్సర్ 4 72. దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడిన విశ్వజనీన మతంతో నమ్మకమున్న సంస్థ. ఆన్సర్ 2 బ్రహ్మ సమాజం. దొంగతనం, డెకాయిటీ, లంచగొండితనం, కల్తీ మొదలైనవి ఈ నేరాలుగా చెప్పవచ్చు. ఆన్సర్ 3 క్రిమినల్ నేరాలు. హిమానీ నదం మోసుకుపోలేక మేట వేసే పదార్థాలను ఇలా పిలుస్తారు. ఆన్సర్ 4 మొరైన్లు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఉదాహరణ. ఆన్సర్ 1 జనపనార పరిశ్రమ. సిపిఐని విస్తరించండి. ఆన్సర్ 4 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కృప్ కుటుంబం దీనికి సంబంధించినది. ఆన్సర్
4 ఆయుధాల తయారీ. ఫ్రాన్స్కి చెందిన ఈ సామ్యవాద మేధావి ఆస్తుల నియంత్రణ కేంద్రీకృత ప్రణాళిక ద్వారా సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించారు. ఆన్సర్ 4 సేంట్ సైమన్. ఈ దేశంలోని తిరుగుబాటుదారులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి విమానాలు ఎగరకూడని ప్రాంతంగా ప్రకటించిన దేశం. ఆన్సర్ 3 లిబియా. గృహహింస రూపానికి చెందనిది. ఆన్సర్ 1 అక్రమ రవాణా. 1856లో జార్ఖండ్లో బ్రిటిష్ పాలనను నిరసిస్తూ వ్యతిరేకించిన ఆదివాసులు. ఆన్సర్ సంతాళ్ళు. కార్పొరేట్ పన్ను దీనిపై విధించబడింది. ఆన్సర్ 3 లాభంగా వచ్చే ఆదాయం. క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకం చేయబడిన సంవత్సరం. ఆన్సర్ 1 1997. భారతదేశం సుమారుగా ఈ 2 అక్షాంశాల మధ్య ఉంది. 8 డిగ్రీల నుండి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య. ఆన్సర్ 1. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు. ఆన్సర్ 3 11 నవంబర్ 1918. ఏజెంట్ ఆరెంజ్ అనునది. ఆన్సర్ 3 అత్యంత విష పదార్థం. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్య దేశాల సంఖ్య. ఆన్సర్ 193. మైరా పైబి అను పదానికి అర్థం. ఆన్సర్ 2 కాగడాలు పట్టుకున్న వాళ్ళు. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ఇలా అంటారు. ఆన్సర్ 1 ప్రపంచీకరణ. భారత ముసాయిదా రాజ్యాంగ ప్రతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఉంచిన రోజు. ఆన్సర్ 1 4 నవంబర్ 1948. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవీ కాలం. ఆన్సర్ 4 3 సంవత్సరాలు. నిర్భయ చట్టం ఈ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది. ఆన్సర్ 3 ఏప్రిల్ 2013. భారత రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడు సభ్యుల సంఖ్య. ఆన్సర్ 2 12. ప్రసిద్ధిగాంచిన సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసిన సుల్తాన్. ఆన్సర్ 1 మహమ్మద్ గజనీ. హౌజ్ ఈ సుల్తానీని ఈ విధంగా కూడా పిలిచేవారు. ఆన్సర్ 4 రాజుగారి జలాశయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.